6th century BC ఇండియా, వైభవంగా ఉన్న ఇండియా, అది చూడడానికి వెళ్ళాం. అది ఇప్పుడు ఎలా ఉందో చూడడానికి. పాస్ట్ గ్లోరీ అండ్ ప్రజెంట్ మిజరీ చూడడంలో ఆనందం లేదు. అయినా నేను చూశాను ఇదివరకు, అన్నీ చూసినవే ఎక్సెప్ట్ 2 places. 5th centuryలో కూడా చూసాం. అందుకని ఎక్కువ కోపం దుఃఖం. చూడని వాళ్ళకి ఏముంది, ఇల్లు 2 ఇళ్ళు ఉండొచ్చు హైకి అనుకుంటా. అలా కాదు. దేశంలో దేన్ని చూచి మనుషులు జీవించారంటే ఈ దేశంలో ధర్మం కోసం జీవించారు. ధర్మం ఏదో ఫలితం ఇస్తుందని కాదు. ధర్మం రక్షిత ఇట్లాంటి ఏదో వెంటనే నేను చాలా ధర్మంలో ఉన్నాను అంటే, ధర్మంలో ఉన్నావంటే ఏం చేయాలి? నేను ఎప్పుడు మర్డర్ చేయలేదు, ఒకటి ఎవరిని డకాయిటీ చేయలేదు, చేయని దుర్మార్గాలన్నీ పేరు చెప్తాడు. అవన్నీ చేయకపోవడం వల్ల వచ్చే ఫలం ఏం లేదు. చేయకపోతే పాపం లేదు అంతే. క్రైమ్ చేయకుండా ఉండడానికి రివార్డ్ ఏమి ఉండదు. మామూలు అంతే కదా. అలా అయితే మనంతా రాముడి చాలా మందిని చంపారు కానీ నేను ఎవరిని చంపలేదండి, ఆ కృష్ణుడే చాలా మందిని చంపించాడు కానీ నేను ఎవరిని చంపలేదని అంటే వాళ్ళకంటే మంచివాడిని అనుకుంటూ ఉంటాడు మనుషుడు. ఏంటి సెల్ఫ్ ఎస్టీమ్ చాలా ఉంది మనుషులో. ఆ కాలం ఏంటంటే కృష్ణావతార కాలం 3000 సంవత్సరాలు బీసీ నాయుడుకి అయితే ఒక 500 సంవత్సరాలు బీసీ నాయుడు 2500 years అయిపోయింది. 2500 సంవత్సరాలు భగవద్గీత పుట్టి భారతీయ యుద్ధం గడిచిపోయి ఉన్న కాలం అది. ఈ ధర్మం ఉజ్వలంగా ఎప్పుడు వెలుగుతూనే ఉంది. ఆయన చెప్పిన ధర్మం భవిష్యత్ యుగాలకి, సమస్త జీవకోటికి, భవిష్యత్తులో అందరికీ కూడా పనికొచ్చే ధర్మం చెప్పాడు. భగవద్గీతలో ఒక ప్రధానమైన ఏం చెప్పారనంటే, ఆయన ధర్మాన్ని గురించి చెప్పి ధర్మానికి రివార్డ్స్ చెప్పలేదు భగవద్గీత. మనం అధర్మం చేయనందుకే రివార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బేసిక్ డిఫరెన్స్. నేను ఏ పని చేయలేదు, తప్పు చేయలేదు, ఎవరిని కొట్టలేదు, నాది నేనే తింటాను, నేనే సంపాదించాను, నాకేం ఎవరిని ఆశించలేదు, ఎవరిని నేను అడగలేదు, ఎవరిని తీసుకోలేదు, ఇలాంటి మాటలని చెప్పడం మామూలు రివాజ్ అయిపోయింది. కోర్టులో ధర్మాలు ఉండటమే నీకు రివార్డ్ అని చెప్పారు. ఇలాగ చెప్పుకుని సంతోషపడే వాళ్ళకి ఇంకా రైజ్ ఇన్ లైఫ్ ఎలా ఉంటుంది? ఇప్పుడే చాలా తృప్తి పడిపోయి తనకి తనే అద్భుతమైన రిపోర్ట్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తికి ఇంకా భవిష్యత్తు ఏముంటుంది? కొందరు అంటారు, చాలా సుఖపడ్డాను, నేను తప్పు చేయలేదు కానీ ఏం పుణ్యాలు చేయలేదండి, ఏం చేయలేదండి, ఈనాడు నా సొంతాన్ని సంపాదించుకున్నానండి, అది చేశాను. అలాంటి వాళ్ళు ఉన్నారు వేదంలో, వాళ్ళకు భవిష్యత్తు ఉంది. దానికి తానే చాలా బాగున్నాను, ఏ పని నా అంత పవిత్రమైన వాడు ఎవడున్నాడని అనిపిస్తుంది మనిషికి, తప్పు చేయని వాడికి. అంత ఇంత తప్పు చేసిన వాడైనా కొంచెం రిగ్రెట్ ఉండి వాడే మంచివాడు. ఎప్పుడో తప్పు చేస్తే అది జ్ఞాపకం వస్తూ ఉంటుంది. చూసారా, అతడికి మంచి భవిష్యత్తు ఉంది, ఈతడికి లేదు. మీరు బాగా నా మాట సింపుల్ లాజిక్తో మీరు ఎగ్రీ అయి తీరాలి. నువ్వు అలా చేయి, ధర్మం, క్షాత్ర ధర్మం, బ్రాహ్మణ ధర్మం ఇలా ఉంది, అలా ఉంది. యజ్ఞాలు క్రతువులు చేస్తున్నారు, మా అవజానతి మూఢ, నాకు తెలుసుకోలేరు, అపార్థం చేసుకుంటారు మనుషులు. పుణ్యలోకాలకు వెళ్తారు, కింద పడిపోతూ ఉంటారు. అందుకని కర్మయోగం, కర్మ సన్యాస యోగం, అన్ని యోగాలు చెప్పాడు. ఇది కర్తవ్యం, అందరూ ఇది చేయాలి, వివేకం ఉన్నవాడు ఇలా జీవిస్తాడు అని చెప్తూ ఎన్నో పుణ్యాలు, ఎన్నో క్రతువులు చేసి స్వర్గానికి వెళ్ళి వచ్చారు, బాగానే ఉంది. అది అలా ఉంచండి. ఎన్నో పుణ్యాలు, ఎంతో సత్కర్మ,
యజ్ఞాలు, క్రతువులు, గోదానం, భూదానం, ధర్మరక్షణ చేసిన చక్రవర్తిలో ఒక కొడుకు పుట్టలేదు. ఏమంటారు? ఇంత పుణ్యం ఉంటే పిల్లలు పుట్టాలి, పుణ్యం కొంచెం ఇంకా కాస్త మిగిలి ఉంటే వాళ్ళు సుఖంగా ఉండాలి, ఇంకా కొంచెం పుణ్యం ఉంటే వాళ్ళు మనతో బాగుండడం ఇత్యాదులు అన్నీ కలిసి అంత పుణ్యం కావాలి. అంత పుణ్యం చేస్తే కానీ ఒక కొడుకు మామూలు ఒక కుటుంబంలో పిల్లవాడు పుట్టాలంటే అంత పుణ్యం. మరి దిలీప్ చక్రవర్తి ఎంత పుణ్యం చేసి ఉండాలి? ఏం పుణ్యం చేయకుండా ఉంటాడా? దుష్ట సంహారం చేశాడు, పరిపాలన చేశాడు, రక్షించాడు, అడిగిన వాడికి లేదనకుండా ఇచ్చాడు. అంత చేస్తే అంత పుణ్యం చేసిన వాడికి ఏమో సంతానం లేకపోవడం అంటే ఏమిటి? దిలీప చక్రవర్తి ఎంత ధర్మాత్ముడో, ఎంత ధర్మజ్ఞుడో, మరి ఎట్లాంటి వంశంలో పుట్టాడో, ఇక్ష్వాకు వంశంలో సూర్యుడు యొక్క కులంలో పుట్టినవాడో, అతడికి తగినంత ఉత్తముడైనటువంటి కొడుకు అతడికి తగిన వాడు పుట్టలేదు. సంతానం అందరికీ దానం చేస్తే పుణ్యం చేస్తేనే వస్తున్నారా? అన్ని దేశాల్లోనూ 10 మంది కొడుకులు పుడుతున్నారు కదా. అంటే ఇది సహజమైన, ప్రకృతి సహజమైనటువంటి భౌతిక జనవృద్ధి. దీని పేరు జనవృద్ధి. ప్రజలు ఇలా పెరగాలని సంకల్పించాడు దేవుడు. ఎక్కడో ఒకటి పుట్టాలి కదా, పుడతారు. దిలీప్ చక్రవర్తికి అంత ధర్మాలు చేసిన వాడి పుత్రుడు పుట్టాలంటే, నీకు యోగ్యమైన పుత్రుడు కావాలంటే మళ్ళీ ఈశ్వరుని ఆరాధించాలి, అంటే దైవశక్తిని ఆరాధించాలి అన్నది బోధ. పుణ్యం చేత అతను ఎంత పుణ్యం చేసినా ఆ పుణ్యానికి దిలీప్ చక్రవర్తికి తగినటువంటి ఎంత యోగ్యుడు పుట్టాలో అంత యోగ్యతకి కావాల్సిన పుణ్యం చాలేదు ఇంకా. కాబట్టి ఇంత పుణ్యం చేసి కూడా మళ్ళీ దైవారాధన, ఆ గోసేవ చేయాల్సి వచ్చింది. ఈక్వేషన్స్ చూడండి, అద్భుతంగా ఉంటాయి. ఆ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు, తను భార్య గోసేవ చేశాడు. చేసిన తర్వాత ఒక కొడుకు పుట్టాడు. అతనికి ఎలాంటి వాడు పుట్టాలో అలాంటి కొడుకు పుట్టాడు, రఘువు. ఇక్ష్వాకు వంశం కానీ రఘువు పుట్టిన తర్వాత రఘువంశం అనేసి పేరు ఇచ్చేసింది. ఓ వంశంలో గోత్రం ఉంటుంది, ఇంటి పేరు ఉంటుంది. చాలా గొప్ప యోగ్యుడు పుట్టాడంటే అతని పేరుతో ఉంటుంది. ఇక ఆ తర్వాత అతని పేరు చెప్పుకుంటారు. రఘు పుట్టిన ఊరు, రఘు పుట్టినటువంటి వంశం అండి, రఘువంశం. ఆ రఘు పుట్టిన వంశం అలా చెప్పుకుంటూ ఉంటారు. ఆ రఘు ఇతరు చేసిన దానాల్లో దిలీపుడు ఎంత దానం చేశాడో చాలామందికి తెలుసు. రఘువు చేసిన దానం దిలీపుడి కంటే గొప్పది. చక్రవర్తి అయి ఉండి తన భోగభాగ్యాల కోసమని ధనం, కనక వస్తు వాహనాలు, మేడలు, మిద్దెలు, దాసదాసీ జనం, రథాలు, గుర్రాలు, ఏనుగులు, ఇవన్నీ రాజు కోసం ఉంటాయి. అవన్నీ రాజ్యానికి కదా. నాది అంటూ ఏమన్నా ఉంటే అది నేను దానం చేస్తాను అనుకుని దానం చేసి చిట్ట చివరికి తినడానికి వెండి కంచెలు లేకుండా మట్టి పాత్రలో భోజనం చేసే స్థితికి వచ్చాడు రఘు. దిలీపుడి కంటే 3 అడుగులు ముందుకు వెళ్ళినటువంటి చక్రవర్తి అతడు. రాజ్యలాంఛనాలు రాజ్య భారం చేయడం కోసమే అధికార చిహ్నంగా వేసుకున్నాడు తప్ప అలంకారంగా కాదు. ఈ విధంగా ఆనాడు ఎందుకు చెప్తున్నానంటే, ఏదో 5 శతాబ్దాలు బీసీ కోసం ఎలా ఉంటుందో ఒకనాడు వైభవం జ్ఞాపకం చేసుకోవడానికి, ఇప్పుడు ఆ రూయిన్స్ చూసి కాస్త దుఃఖపడడానికి, లేకపోతే కాస్త కోపడుకోవడానికి వాటి కోసం వెళ్ళాము, వచ్చాం, బాగానే ఉంది. ఏమిటి ఆ రోజుకి ఆ కాలపు విశిష్టత అంటే, మనుషులు ధర్మాన్ని, పాజిటివ్ ధర్మం, ప్రోయాక్టివ్ పాజిటివ్ ధర్మంలో చొచ్చుకుని ముందుకు వెళ్ళి చేసినటువంటి కాలం అది. ఏ పాపం చేయలేదంటే నువ్వు పిరిగాడు కావచ్చు అంటారు. నీకు ఎవరైనా చంపడం చేతని తేలుని చూసే పారిపోతావు, నువ్వే పాపం చేయగలవు. అల్పత్వం కూడా కావచ్చు, అది కాదు అసలు. ఆ కాలం ఎటువంటి పుణ్యం, ఎటువంటి ధర్మం, పరిపాలన ఎలా చేయాలో అలా చేసిన కాలం అది. సరే, ఆ తర్వాత రామాయణం, రాముడు పుట్టాడు, ఇంకెవరో పుట్టారు, హరిశ్చంద్రుడు, రాముడు, వీళ్ళందరూ పుట్టారు, బాగానే ఉంది, గొప్పవాళ్ళే. ఆ యుగం నుంచి కృష్ణావతార కాలం నాటికి వచ్చినటువంటి ద్వాపర యుగ కాలానికి
ధర్మాన్ని గురించి విస్తృతంగా ఉపన్యాసం చెప్పాడు. యోగం అనేక యోగాలు కర్మయోగం, కర్మ సన్యాస యోగం, ఆధ్యాత్మిక యోగం అన్నీ కూడా అన్ని చెప్తూ ఇన్ని ధర్మాలు చేస్తే నీకు ఏదో పుణ్యం వస్తుంది, దీనివల్ల నీకు లాభం వస్తుందని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి అంతంత యోగ్యత కలిగిన వాళ్ళకి ఒక సామాన్యుడైన పుత్ర సంతానం లోకంలో స్పీసీస్ వృద్ధి పొందాలని బ్రహ్మదేవుడు ఆజ్ఞం కదా, ఎక్కడైనా పుడుతూనే ఉంటారు. కానీ నీకు తగిన యోగ్యత కలిగినటువంటి పుత్ర సంతానానికంటే ప్రత్యేకమైన పుణ్యం కావాలి, లేకపోతే అందరిలాగా 10 మంది పుట్టచ్చు అని భర్తరాడు అంటాడు. 100 మంది పుట్టలేదా ధృతరాష్ట్రుడు, వాడు ఏం సుఖపడ్డాడు? సంతానమే లేనటువంటి మహర్షులు లేరా, వాళ్ళేం కష్టపడ్డారు? దాని మీద మనసే పెంచుకోవద్దు అంటాడు. అది బోధ అనుకోండి. కానీ లౌకికులు మనం ఆ విధంగా మనుషులు చాలా యోగ్యమైనటువంటి పనులు చేయడానికి పోటీ పడిన కాలం ఉండింది. ఆనాటి నుంచి కృష్ణావతార కాలంలో ఇన్ని ధర్మాలు చెప్పిన తర్వాత ఈ ధర్మానికి ఫలం వస్తుంది అలా చెప్పలే. ఇప్పుడు మనకి 40 రోజులు బాబా చరిత్ర పారాయణ చేయండి, వెంటనే మీకు దావాలో గెలుస్తారు, వెంటనే చేస్తారు. ఏదో ఇమ్మీడియట్గా రివార్డ్ ప్రామిస్ చేస్తే అది పుణ్యం కాదు, అడగడం దేవుణ్ణి. 40 రోజులు బాబా పాలన చేస్తే అది పుణ్యం ఏమిటి? ఎవరికి లాభం జరిగింది? ఎవరికైనా ఒక పూట అన్నం దొరికిందా మీరు పాలన చేస్తే? పుణ్యం చేయరు. తన లాభం కోసమే భగవంతుని ఆశ్రయించడం పేరు ఈ వ్రతాలు. దీని మీద ఉండే శ్రద్ధ పుణ్యం మీద శ్రద్ధ లేదు. పుణ్యం అంటే ఎంతమందికి ఏమి ఉపకారం నా వల్ల జరిగింది, ఎటువంటి శాంతి కలిగింది, అలాంటివి అర్థాలు. ఇంకా ఇంకోటి కూడా చెప్పాడు భగవంతుడు. పుణ్యం చేసిన వాళ్ళు ఉన్నారండి కొందరు. బ్రాహ్మణులు యజ్ఞాలు చేశారు. యజ్ఞం ఒక క్రతువే, పుణ్యం కూడా కాదు అది. రాజులు పుణ్యాలు చేశారు, బ్రాహ్మణుడు ఉన్నదా అన్నదానం చేశాడు. ఇట్లాంటివన్నీ కలిసి స్వర్గానికి వెళ్ళారు, సుఖపడ్డారు, కానీ కింద పడిపోతున్నారు. కేనే పుణ్యం మర్చలోకి విశంతి అని చెప్పాడు. పుణ్యం యొక్క ఫలితం కూడా నశించేదే అని మళ్ళీ జ్ఞాపకం కూడా చేశాడు. సుఖం కావాలి ప్రతివాడికి, కష్టం వద్దు. ఎలాంటి కష్టాన్ని నేను భరించలేను, నాకు సామాన్యమైన కోరికలు ఎప్పటికీ తీరుతూ ఉండాలి అంటేనే నిత్యం పుణ్యశీలై ఉండాలి. వాడు చేస్తూ ఉండాలి. అది చేసిన తర్వాత ఈ వ్రతాలు, భగవంతుని యాచించడం, అడగడం, ఇవన్నీ ఈ పారాయణలు, హోమాలు పుణ్యం చేసిన తర్వాత చేస్తే ఈ కర్మ ఫలం ఇస్తుంది. ఇవన్నీ దేవతల్ని యాచించడమే తప్ప పుణ్యం కాదు ఈ కర్మకాండ. ఇందులో పుణ్యం ఏముంది? ఎవరికి సుఖం? మీరు యజ్ఞం చేస్తే ఎవరికి పెట్టారు? ఋత్వికులకి దానం చేయడం వాళ్ళు ఎలాగ తీసుకుంటారు? వాళ్ళు భూరి సంభావన ఇచ్చాను, ఋత్వికులకి ఇచ్చాను, అదే మీకు అభిష్ట సిద్ధి కోసం చేశావు. అందులో అది కూడా పుణ్యం కాదు. ఫలితాన్ని ఆశించినా ఆశించకపోయినా తన ఎదురుగా వచ్చినటువంటి అవకాశాన్ని దారి విడవకుండా చేయడం అనేది, సత్కార్యం చేయడం అనేది పుణ్యంగా చెప్పారు. అవన్నీ చెప్పి కూడా దాని ఫలాలే ఇలా ఉన్నాయి. దేవతల్ని సంతోషపెట్టి అక్కడికి వెళ్తాడు కానీ కిందకు వచ్చేస్తున్నాడు అని భగవంతుడు గీతలో చాలా క్లియర్గా చెప్పాడు. చెప్పిన తర్వాత ధర్మంలో ఉండమని చెప్పాడు కానీ దానికి రివార్డు చెప్పలేదు. అది గుర్తుపెట్టుకోండి. గీతలో ఇంపార్టెంట్ పర్మిషన్ ఏమిటంటే ఎన్నో ధర్మాలు చెప్పాడు. దీనికి ఇది ఈ ఫలం ఇది. ఇప్పుడు ఏదో 40 రోజులు చేస్తే దావాలు గెలిస్తే, 30 రోజులు పారాయణ చేస్తే నీకు కొడుకు పుడతాడు, లేకపోతే అవి చేస్తే ఇది చేస్తారు, లేకపోతే నీకు ఏదో ఆస్తి కావాలంటే లక్ష్మీ పూజ 108 సార్లు రోజుకి 14 రోజులు చేయి, 16 రోజులు చేయి, కుంకుమతో పూజ చేయి. ఇవన్నీ అంటే అభిషక్తి కోసమని దేవుని దేవతల్ని యాచించేటటువంటి క్రియలే తప్ప పుణ్యం కాదు అది. వీటి మీద ఉండే శ్రద్ధ పుణ్యం మీద లేదు. పుణ్యం మీద ఉండేటువంటి శ్రద్ధ జ్ఞానం మీద లేదు. జ్ఞానం మీద ఎంత శ్రద్ధ ఉందో అంత వైరాగ్యం లేదు. ఒకదానికోటి లింకెడ్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. కృష్ణావతార కాలం నుంచి బుద్ధుడి కాలానికి ఆనాడు పరిస్థితి భారతదేశం ఎలా ఉంది? కృష్ణుడు అది కదా చెప్పాడు ఆయన. యుగ పురుషుడు
కలియుగంలో ఏది ధర్మం అధర్మం ఏది అన్నీ చెప్పాడు. పుణ్యం సంపాదించిన వాళ్ళు భూలోకంలో రాజులై పుట్టారు. ఎలాగో పుణ్యం చేశారు, కానీ అనేక కామక్రోధ లోభాలతో పుట్టారు. దుర్యోధనుడు పుణ్యం చేయకపోతే రాజు కడుపుడు పుడతాడా? వాడు పుణ్యం చేయకపోతే చక్రవర్తి అవుతాడా? పుణ్యం చేయకపోతే అంత ఐశ్వర్యం వస్తుందా? వచ్చింది, కానీ పుణ్యాన్ని దుర్వినియోగం, పుణ్యఫలాన్ని దుర్వినియోగం చేసుకుని రాక్షస స్వభావంతో జీవించడం చేత నరకానికి పోక తప్పలేదు. అందుకని పుణ్యం యొక్క ఆవశ్యకత ఎంత ఉందో అందరికీ తెలుసు. దేవతల్ని యాచించడం కంటే పుణ్యం చేసి దేవతల్ని యాచించమని చెప్పినటువంటి సాంప్రదాయం ఒకటి ఉండనే ఉంది. అది అలా ఉంచి పుణ్యం చేయకుండానే దేవతల్ని యాచించి ఉపయోగం లేదు, అది కూడా తెలుస్తోంది. భగవంతుని యాచించకుండా పుణ్యం చేసిన వాడికి సహజంగా కొన్ని వస్తున్నాయి. పుణ్యానికి ఫలం ఇచ్చేది ఈశ్వరుడు, వేరే ఈశ్వరుని అడగక్కర్లే, అది వస్తోంది. ఇవన్నీ ఇలా ఉండగా పుణ్యం చేయక దానం చేయక పాపం కూడా చేసినటువంటి పూర్వపుణ్యాత్ముడు ఒకడు ఉన్నాడు, దుర్యోధనుడు. పూర్వపుణ్యం చేసి దుర్యోధనుడే ఇప్పుడు పాపం చేసిన వాడు ఒకడు ఉన్నాడు. కాబట్టి పుణ్యం చేసిన ఫలం అనుభవిస్తున్న కాలంలో కూడా భవిష్యత్తు గ్యారంటీ లేదు. ఎలా చేస్తాడో వాడు పుణ్యఫలం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు అధికారంలో ఉండే వాళ్ళు వేల కొద్ది కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఏ పుణ్యం లేకుండా అక్కడికి వచ్చారా? అధికారంలో ఉన్నారు, వేలు సంపాదిస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. పుణ్యమే, కానీ పుణ్యం వల్ల ఇది వస్తుంది. కానీ ఈ పరిపాలన కానీ ఈ ధనం కానీ మళ్ళీ పుణ్యం అది పుట్టడం లేదు ఇందులోంచి. దీంతో ఇది చాప్టర్ క్లోజ్డ్. ఇంకా భవిష్యత్తు అంతా శూన్యమే, మళ్ళీ భవిష్యత్తు ముష్టే, ఇంకేం లేదు. ఎలాగ వీళ్ళని బాగు చేయడం అంటే ధర్మబోధ, ధర్మం యొక్క వేరే ఫ్యాసెట్స్ ఉన్నాయి. సుఖం, దుఃఖం లేకపోవడం, సుఖంలోంచేమో ఉత్తమ గుణం, ఆ గుణంలోంచేమో ఇంకా మనిషి పెరుగుతూ ఉండడం, చాలా త్యాగము, దయ మొదలైన ఉత్తమ లక్షణాలు పెంచుకునేందుకు భవిష్యత్తులో ఎలాంటి సజ్జన సాంగత్యం కావాలో అవి కూడా కోరుకోవడం, ఇవన్నీ ఉంటే జీవుడు లోపలికి ముందు ముందు అడుగు పెడుతున్నాడు. ప్రగతి అంటారు దాన్ని. ప్రగతి లేని పుణ్యం ఉంది లోకంలో, సుగతి లేని పుణ్యం ఉంది, దుర్గతికి దారి తీసిన పుణ్యం కూడా ఉంది. ఎలాంటి పుణ్యం చేయకుండానే కోరికలు కోరే వాళ్ళకి ఇంకా ఎంతో వెనకబడ్డారో దాన్ని బట్టి తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు భగవద్గీత నాడు ఆయన చెప్పిన ధర్మానికి 25 శతాబ్దాలు గడిచిన తర్వాత భారతదేశం ఎలా ఉందో తెలుసు, చూసాం. నేడు అవన్నీ శిథిలాలు, మట్టి దిబ్బల కింద పూడుకుపోయి దాని చెట్లు చామలు. ఆనాడు యజ్ఞాలు క్రతువులు అశ్వమేధాలు చేసిన వాటి మీద వేరుశనగ పండించుకుంటున్నారు. ఇప్పుడు చూసి వచ్చాం. భారతదేశం చూడడం అంటే కౌశాంబి పట్టణం వెళ్ళాము ఉదాహరణకి. వత్సదేశం, ఉదయనుడు అనే రాజు చాలా గొప్పవాడు. ప్రసేనజిత్ అని ఎవడో ఉజ్జయిని రాజు, వాడు దుర్మార్గుడు. వత్సరాజు చాలా దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు, పరాక్రమవంతుడు, చాలా అందమైన వాడు, సంగీతం సాహిత్యం మొదలైనది చాలా గొప్పవాడు. ఈ భూమి మీద అతడున్న కాలంలో అతడు ఏం చేయాలో అది అతడు చేసి వెళ్ళిపోయినాడు. కానీ పరంపరని ఆ భూమిలో ఆ క్షేత్రంలో నిలుపుకోగలిగినారు ఆ వంశస్థులు. 10 తరాలు 4 తరాలు పోయి మిగల్లేదు. కాబట్టి ఒకడు గృహస్థ ధర్మంలో ఉంటే ఏం చేయాలి అంటే తాను పుణ్యం చేయాలి, తాను పుణ్యం చేసిన క్షేత్రాన్ని సంరక్షించమని, తన వంశంలో ఈ పుణ్యం చేసుకుంటూ ఉండమని చెప్పి వెళ్ళడం చేత తను పట్టుకున్న తనకి చీకట్లో దారి చూపించిన దీపం కొడుకుల చేతిలో కూడా పెట్టి వెళ్ళమని చెప్తున్నారు. ఈ దీపం కింద పెట్టకు, జాగ్రత్త, నేను కాపాడుకో, ఇది నీకు దారి చూపిస్తుంది అని చెప్పి వెళ్ళారు. అలాగే చేసిన కాలం అది. ఇది ధర్మం యొక్క చరిత్ర భారతదేశం అంటే. ఇలాగా చివరికి దైవాన్ని ఆశ్రయించారు. పుణ్యం చేసి దైవాన్ని ఆశ్రయిస్తే సత్ఫలాలు కలిగాయి. ఇప్పుడు దైవాన్ని ఆశ్రయించడం లేదు లోకంలో ఎవడు.
పుణ్యం చేయరు. పుణ్యం చేస్తున్నాం అనుకునేవాడు కూడా పాపం చేయటం లేదని చాలా రిపోర్ట్ చెప్తారే తప్ప నేను ఎవరి దగ్గర ఏది ఆశించలేదని, ఎవరిని అడగలేదని, ఎవరిని ఇవి మోసం చేయలేదు. అది క్రెడిట్ ఎప్పుడు తీసుకోకూడదు దానికి. ఇది మన అందరి యొక్క భవిష్యత్తుకి ఫస్ట్ రూల్ ఈజ్ నెవర్ టేక్ ఎనీ క్రెడిట్ ఫర్ నాట్ కమిటింగ్ ఎ క్రైమ్. అది లాభం అసలు. అది కానే కాదు, మనం పైకి ఎదగవలసిన స్టేజ్లో పుట్టాం. అక్కడ పాజిటివ్ సైడ్ ఎంతో పైకి ఎదగవలసిన సాంప్రదాయంలో పుట్టాం. అందుకని ధర్మం అనేది ఏంటంటే ఏది ధర్మ మార్గంలో ఉంటే క్షేమం అని అన్నాడు, కానీ లాభం అని అనలే. ధర్మానికి ఫలితం ఏముంటుంది? జబ్బు తిండి తినకుండా ఉంటే అజీర్ణం చేయదు. అదే అంతే అంతే. ఆరోగ్యమైన ఆహారం తింటే బలం వస్తుంది, మితంగా తింటే బాగా అరుగుతుంది, అలర్ట్గా ఉంటావు. సరైన శుచికరమైన ఆహారం, రుచికరమైన ఆహారం తినాలి. ఇవన్నీ రూల్స్ క్షేమం కోసమే. ఎన్ని ధర్మం అలా క్షేమానికి ఇచ్చేవి ఫలం. నేను భారతీయ సమాజంలో చూసేటట్టయితే కృష్ణావతార కాలం నుంచి బౌద్ధ అవతార కాలానికి మళ్ళీ ఆయన రావాల్సిన అవసరం ఏముంది అని వెతుక్కుంటూ వెళ్ళాను. ఎందుకు రావాల్సి వచ్చింది ఇతడు? వచ్చి ఏం చేశాడు? అందరికీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే బుద్ధుడంటే ఓహో హిందూ మతాన్ని ఖండించిన వాడని, దేవుడు లేనివాడని, యజ్ఞాలు ఖండించేసి క్రతువుని ఖండించాడని, అంత అహింస అహింస అని చెప్పి అన్నాడని, ఇలాంటి భావాలే ఉన్నాయి. కాబట్టి ఒక వ్యక్తి పుట్టాలి అని అంటే సమాజానికి అతడి వల్ల ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్ వెయిట్ చేస్తూ ఉంది, దానికోసం ఎదురు చూస్తుంది సమాజం. అందుకని పుట్టాడు. నేను ఎప్పుడు చెప్తాను, ఇది ప్రోడక్ట్ అది టైమ్స్ అంటే ఎవరైనా అంతే. మనుషుల్లో ధర్మం బాగా క్షీణించిందా? నీచంగా ఉన్నారా ప్రజలు? అలాగూ కూడా కాదు. 50-50 యజ్ఞాలు ఉన్నాయి, బ్రాహ్మణులు యజ్ఞాలు చేస్తున్నారు, క్రతువులు చేస్తున్నారు, శుచిగానే ఉన్నారు, తప్పు పని చేయటం లేదు, బ్రాహ్మణుడు ఆచారంతో సరిగానే ఉన్నాడు. క్షత్రియుడు యజ్ఞాలు చేస్తున్నాడు, బ్రాహ్మణుడికి దానం చేస్తున్నాడు, అవి చేస్తున్నాడు. ఏదైనా కాస్త కక్ష వచ్చేటప్పటికి రక్తపాతానికి సిద్ధపడుతున్నాడు క్షత్రియుడు. అది అతడిలో లోపం. మళ్ళీ కొందరు క్షత్రియులు కొడుకు రాజ్యం ఇచ్చేసేసి తపస్సు చేసుకుంటాం, మా పూర్వులు ఇలా చేశారు కదా అంటారు. బింబిసారుడు కొడుకు అజాతశత్రువు చాలా క్రూరుడు. నీకేం కావాలి? తండ్రి దగ్గర నీకేం కావాలంటే నాకు రాజ్యం తీసుకుని నేను వెళ్ళిపోతానని వెళ్ళాడు. బుద్ధుడి దగ్గరికి వెళ్ళి బుద్ధుడు తపస్సు చేసుకున్నాడు. చరిత్ర చెప్తుంది తండ్రిని చంపాడని. తండ్రిని చంపడేమిటి రాజు? మనిషి క్షాత్రం వల్ల క్రూరత్వం కింద మారింది. బ్రాహ్మణాచార్యము శుష్కమై జ్ఞాన సంపద వైరాగ్యం మొదలైనవి లేక మా ఆచారంతోనూ వేదంలో జ్ఞానం, వేద విజ్ఞానం, క్రతువులు అవి మాత్రమే మిగిలాయి. 4వ పురుషార్థం మోక్షం అనేది ఉందే, దానికోసం ఈ జాతి ఏం చేస్తోంది అని ప్రశ్న వేసుకున్నాడు ఆయన. ధర్మ అర్థ కామములు మత రూపంలోనూ ఈ విజ్ఞాన రూపంలో శాస్త్ర రూపంలో ఉన్న 4వది పురుషార్థం అనేది ఒకటి ఉంది కదా, మోక్షం అంటారు కదా. మోక్షం కోసం ఈ జాతి ఏమైనా చేస్తోందా అని అడిగితే అలాంటి వాళ్ళు కూడా కనబడ్డారు. ఏం చేస్తున్నావు అంటే ఏదో నేను యోగం చేస్తున్నాను, లేకపోతే తపస్సు చేసేవాడు. కాబట్టి క్షత్రియుడు ఉన్నాడు, బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాడు ఉన్నారు. కానీ సమాజం మొత్తం మీద చూసేటట్టయితే ఒకనాడు శ్రీకృష్ణుడు బోధ చేసి వదిలిపెట్టిన సమాజం ఏదైతే ఉందో అక్కడి నుంచి బాగా కిందకి జారిపోవడం జరిగింది. కృష్ణావతార కాలంలో రాక్షస శక్తులు లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళ రాక్షసులే అన్నారు. కంసుడు మొదలైన వాడు, శిశుపాలుడు, దంతవంతుడు, జరాసంధుడు కూడా రాక్షసుడు అన్నాడు. చాలా పీస్ఫుల్ అండ్ ఎక్సలెంట్ రూలర్ అని జరాసంధుని రాస్తారు చరిత్రలో. అధర్మం చేశాడు.
అందరినీ చంపవలసిన వాళ్ళని చంపి బోధించి వాళ్ళని బోధించి భగవద్గీత బోధ చేసి వెళ్ళిపోయినటువంటి భగవంతుడు 2500 సంవత్సరాలు గడిచిన తర్వాత నెమ్మదిగా క్షీణిస్తూ ప్రధానమైన కొన్ని రాజ్యాలు ఉన్నాయి. ఏమిటి లోపించింది? యజ్ఞాలు క్రతువులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, చదువుకున్న పండితులు అలాగే ఉన్నారు. కొందరు యజ్ఞాలు చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, ఉత్తమమైన రాజులు కూడా కొందరు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ పెద్దలను అనుసరిస్తూ బాగానే ఉన్నారు. వ్యవసాయం, పాడి, పంట, నదులు, పట్టణాలు, వీధులు, మేడలు, మిద్దెలు అన్నీ ఉన్నాయి. ఆర్యధర్మంలోంచి ఆ 4వ పురుషార్థాన్ని మర్చిపోయినట్టుగా కనపడుతున్న సమాజంలో అది ఎప్పుడైతే మర్చిపోయినాడో పరాక్రమం అంతా నేను యజ్ఞాలు క్రతువులు నేను అందరికీ డబ్బు ఇచ్చి చేయిస్తే చాలు, బ్రాహ్మణుడికి దానం చేస్తే చాలు, తండ్రిని చంపైన సింహాన్ని ఆక్రమించుకుంటే తప్పు లేదు అనుకున్న క్షత్రియుడు వచ్చాడు. అంటే మతం సాంప్రదాయంలో ఉండి శాస్త్రమేమో క్రూరత్వంగా మారింది. కాబట్టి పతనం అన్ని రంగాల్లోనూ ఉంది. ధర్మం అన్ని ఉన్నట్టు కనపడుతోంది. మోక్ష మార్గం కోసం ఎవరేం చేస్తున్నారంటే నేను తపస్సు చేస్తున్నాను, నేనేదో ఇంకేదేదో చేస్తున్నాను అంటారు. అది ఇలాంటి సమాజంలో ఈ పతనావస్థకి ఉన్ముఖంగా అటువైపు దొల్లిపోతున్న సమాజంలో మోక్షాన్ని కోరేవాడు తప్పించుకుని వెళ్ళడమా, ఇక్కడ ఎవరికైనా తను చేయాల్సిన సేవ తను చేయడమా ఈ మార్గంలో కూడా అనే ప్రశ్న. నీకేమక్కర్లేదు, నీకు మోక్షం కావాలి, నువ్వు తపస్సుకు వెళ్తున్నావు, హిమాలయాలకు పోతావు, ఎక్కడికి పోతావు, బాగానే సమాజం పడిపోతుంది చూడు, నీకు వీళ్ళ పట్ల బాధ్యత ఉంది కదా, వీళ్ళకి ఏం చేసావు, ఏం చెప్పావు అని ఎవరిని అడగాలి? బ్రాహ్మణుని అడగాలి, యోగుని అడగాలి, తపస్సులు చేసుకునే వాళ్ళని అడగాలి. అందుకని క్షత్రియుడికి, యజ్ఞాలు చేసే బ్రాహ్మడికి, పండితుడైన బ్రాహ్మడికి, సామాన్య ప్రజలకి అందరికీ కూడా ఒకానొక మంచి సామాజిక శాంతిని ఇవ్వగలిగిన బోధ ఏదైనా చేయగలిగితే సమాజం మొత్తానికి పనికొచ్చే బోధ చెప్పాలి. కానీ నేను కేవలం ఆధ్యాత్మిక మార్గం ఒకటే కాదు, అందరికీ అన్ని రంగాల్లోనూ క్షత్రియుల్లో క్రౌర్యం పోవాలి, బ్రాహ్మణుల్లో వైరాగ్యమును మోక్షమును ఇచ్చగలగాలి. అలాంటి ఇచ్చగలిగిన శూద్రుడు కూడా వాడికి ఒక మార్గం ఏర్పడాలి. నీకు అధికారం లేదని దూరం చేయడం కాదు, అది ఇంకొక తప్పు. కాబట్టి అందరికీ శాంతిని ఏ మార్గం ఇస్తుందో అని అన్వేషించి దానికోసం పుట్టాడు. కృష్ణావతార కాలంలాగా భ్రష్టమైన సమాజం కాదు. అంటే సమాజం భ్రష్టం కాలేదు, దుర్మార్గులు చాలామంది ఉన్నారు, వాళ్ళని సేవించారు. బుద్ధుడి కాలంలోనూ పూర్తిగా నాశనమే భ్రష్టత్వం ఉన్నటువంటి సమాజం కాదు. ఆ ప్రపోర్షన్లో ఉన్నటువంటి అధర్మాన్ని దాన్ని చేయాల్సి వచ్చింది, బాగు చేయాల్సి. ఆనాడు అలా చేస్తే ఇప్పుడు మన సమాజం మాట ఏం చెప్పాలి? బుద్ధుడు పుట్టిన సమాజాన్ని అలాగే ఆయన తప్పట్టి దాన్ని బాగు చేయాల్సి వస్తే నేటి సమాజం మాట ఏమిటి అని ప్రశ్న. నేటి సమాజం అవతారం కావాలి, మమ్మల్ని రక్షించు అని ఎవరో కృష్ణాని బేగనే బారు ఇట్లాంటి పాటలని పాడుతూ ఉంటారు. ఎందులో పుట్టాలి భగవంతుడు? మనకి కృష్ణుడే మళ్ళీ వస్తే హిందువుల్లో పుట్టాలా, క్రైస్తవుల్లో పుట్టాలా, ముస్లింలో పుట్టాలా? ఎక్కడ పుడితే మిగతా వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి అందరికీ పనికి వచ్చే ధర్మం చెప్పగలిగిన వాడు ఒకటి పనికి రావాలి. ఆ కాలానికి బుద్ధుడు ఆ పని చేశాడు. క్షత్రుడై సన్యసించాడు. బ్రాహ్మణుడు అత్యుత్తమైన బ్రాహ్మణుడు చెప్పాల్సిన మాటలు చెప్పాడు. కుల వ్యవస్థతో కూర్చుకునే వాళ్ళు అస్పృశ్యుడను, లేకపోతే వాడి ఇంటికి నేను రాను అనకుండా ఎంత కింద స్థితిలో ఉన్నవాడైనా భిక్షకు పిలిస్తే వెళ్ళి భిక్ష తీసుకున్నాడు. ఇవన్నీ చేశాడు. ఇప్పుడు నేటి సమాజానికి అతడి బోధలు కానీ అతడు చెప్పిన మార్గం కానీ కులానికి మతానికి అతీతమైనటువంటి మానవ ధర్మాన్ని బోధిస్తే మనుషులు బాగుపడతారని మొట్టమొదటిది. మానవ ధర్మం సమాజాన్ని అందరికీ అవసరం. ఇక ముక్తి మార్గం అంటారా? అహింస ఒక సిద్ధాంతం, అదొక తపస్సు. ఆ తర్వాత యోగంలోకి వచ్చిన అంతర్ముఖుడే తపస్సు చేయి. వీళ్ళందరూ యజ్ఞం చేసేవాడు దేవతల దయ మీద ఆధారపడ్డాడు. భక్తుడేమో విష్ణు భక్తో శివభక్తో దాని మీద ఆధారపడి అతడు ఇస్తాడని ఎదురు చూస్తున్నాడు. సామాన్య ప్రజలకు ఆ శివభక్తి తెలియదు, యజ్ఞం తెలియదు, ఏమీ లేకుండా వాళ్ళు ఉన్నారు.
మీరు చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు కదా, మీ అంతఃకరణలో ఈశ్వరుడు సర్వాంతర్యామిని మీ శాస్త్రాలు చెప్తున్నాయి కదా, అంతర్యామిని మీరు చూస్తే మీకు ముక్తి కలుగుతుంది కదా, మౌనంగా తపస్సు ఎందుకు చేయరు, ప్రార్థన ఎందుకు చేస్తారు అని అడిగాడు. నాకు ఈ మోక్షం ఇయ్యని అడుగుతారు కదా, ఎందుకు అడుగుతారు? అతడు ఒకటి, నీకు మార్గదర్శకుడైన గురువు ఉండాలి, అంతర్యామిని శక్తితో తపస్సుతో ఏకాగ్రతతో తపస్సు చేసి జ్ఞానాన్ని నువ్వే సంపాదించుకోవాలి. మార్గదర్శకుడు ఒకడు ఉంటాడు, అంతే మనకి. అందుకని బుద్ధం శరణం గచ్చామంటే గురువుని శరణం అనడం. సంఘం అంటే బౌద్ధ సంఘం అని అందరూ అంటారు. సమాజంలో ధర్మం అని అర్థం. సమాజానికి అందరికీ పనికొచ్చే ధర్మం ఏదో అహింస మొదలైనవి, ఆ ధర్మాన్ని అనుసరిస్తాను. ఈ మార్గంలో నేను తరిస్తాను, నువ్వు అనుకో అని అన్నాడు. నేడు అనేక మంది దేవతలు, అనేక ఉపాసనలు ఇన్ని ఉన్న దేశంలో ఏం తక్కువైంది? ఇప్పుడు హిందూ మతం తగ్గిందా? వేదాలు మానేశారు, మర్చిపోయారా? శాస్త్రాలు మర్చిపోయారా? రకరకాల యోగంలో ఉపాసనలు చేయటం లేదా? ఎంతమంది కొత్త రకాలైన మతాలు, ఎన్ని గురువులు? కానీ ఎందుకు దేశం బాగుందా అంటే ధర్మం లోపించింది కదా. ఇంత బహుముఖంగా హిందూ ధర్మం మతం వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో, అనేక మంది గురువులు అనేక మంది చేస్తున్న కాలంలో మొత్తం సమాజంలో ధర్మం క్షీణించడం ఏమిటి? ఎక్కడో ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. మతం మర్చిపోయారు, అందరూ కమ్యూనిస్టులు అయిపోయారు అని అంటే పోయిన అర్థం ఉంది. అలా లేదు. నాస్తికులు కాలే మనుషులు, అందరూ ఆస్తికులే. అందరికీ దేవతలు ఉన్నారు, అందరికీ గురువులు ఉన్నారు, పూజలు పునస్కారాలు యాత్రలు యజ్ఞాలు కృతులు చేస్తున్న దాంట్లో ధర్మం క్షీణించడం ఏమిటి అంటే ధర్మం ప్రధానం, ఇవి కాదు అని చెప్పడానికి ఆయన వచ్చాడు. ధర్మం ఉన్న తర్వాత ఇవి ఉంటే అది వేరే విషయం. ధర్మాన్ని మర్చిపోయి, ధర్మం అంటే ఏమిటి? స్వార్థపరత్వం లేకుండా ఉంటే చాలా ధర్మం. నాకే కావాలని అనుకోకుండా ఉంటే ధర్మం. ఇంకొకరి కష్టం, ఇంకొకరి దుఃఖం చూడగలిగితే చాలు. ఇవన్నీ ధర్మం అంటే ఒక మాటలో చెప్పేది కాదు. అప్రోప్రియేట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎవ్రీ ఇష్యూ ఇన్ లైఫ్, ఇంక్లూడింగ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్స్ ఇన్ ది కంట్రీ. ఆ ధర్మాన్ని ఇప్పుడు మళ్ళీ ప్రబోధం చేస్తే తప్ప ఈ దేశానికి సుఖం లేదు. ధర్మం క్షీణించిన ఏమవుతోంది? స్వార్థపరులైన వాళ్ళు క్రిమినల్స్, శిక్ష లేదు. ధర్మం మంచివాడికేమో రక్షణ లేదు. దేశంలో ధనం పెరిగిపోయింది, దోపిడిగా ఉంది. ఇప్పుడు మనిషికి ఏమిటంటే కర్తవ్యం ధర్మం. కర్తవ్యం అంటే చేయవలసినటువంటిది, అది అందరికీ అవసరమే. ఏది ధర్మం ఏది అధర్మం తెలియని వాళ్ళు ఎవరు? అందరికీ తెలుసు. రెండవది, తనకు ముక్తిని కోరి తీరాలి ప్రతివాడు. అది కోరిన తర్వాత దానికి అనుగుణమైనటువంటి లక్షణములు గుణములు ఈశ్వరుడు ఇస్తాడు. అది కోరాడు కాబట్టి దానికి కావలసిన క్వాలిఫికేషన్స్ భగవంతుడి దయతో కలుగుతాయి. భగవంతుడు అంటే అంతటా వ్యాపించి అంతర్యామిగా సాక్షిగా ఉండేవాడు. దాన్ని గుణం ప్రధానంగా మనిషి పెరిగిన నాడు ఎంతమంది పెరిగితే 100కి 10 మంది ఉత్తములు ఉంటే దేశం బాగుంటుంది. 90 మంది సామాన్యులే. 1000కి ఒకడు ఉత్తముడును 100కి 20 మంది దుర్మార్గులు ఉన్న దేశం ఎలా బాగుపడుతుంది? మర్చిపోయింది అలా ధర్మం. అది జ్ఞాపకం చేయడానికి ఎవరిని గుర్తు చేసుకుంటే, మనం కృష్ణుని గుర్తు చేసుకుందామా అంటే బుద్ధుడిని జ్ఞాపకం చేసుకుంటే మంచిదని నాకు అనిపించింది. బుద్ధుని జ్ఞాపకం చేసుకుంటే రేపటి నుంచి నాస్తికులు కావక్కర్లేదు, పూజలు మానేయక్కర్లేదు, క్షేత్రాలు గంగా స్నానం మానేయక్కర్లేదు. ఇలా ఉండగానే బుద్ధుని జ్ఞాపకం చేసుకోవాలని అవసరం ఉంది. కాబట్టి బుద్ధ హ్యాస్ టు బి రికాల్డ్ ఇన్ టు అవర్ మెమరీ వైల్ వీఆర్ ఫాలోయింగ్ అవర్ రిలీజియస్ రిచువల్స్. అండ్ పర్వాలేదు, రిలీజన్లో ఉండి ధర్మాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం. రిలీజన్ వితౌట్ ధర్మ ఎవరు అనుకుంటారు, నాకు దేని మీద నమ్మకం లేదు, నేను తప్పు చేయను, నాకు పొద్దున్న మంచి పని అనుకుని చేస్తే అలాగని చేసి త్యాగం చేయను, తప్పు చేయకుండా ఉన్నాను కదా నాకేం పర్వాలేదు అనుకోవడం. ఇందాక నేను మొదటి క్రిటిసైజ్ చేసిన 4 మాటలు అది. ఆ తర్వాత అన్నీ అయిపోతాయి. ఐ డోంట్ కేర్ ఇఫ్ దేర్ ఇస్ ఎ గాడ్, హీ విల్ రివార్డ్ మీ. ఫర్ వాట్? ఫర్ నాట్ కమిటింగ్ ఏ క్రైమ్. దట్స్ నో యూస్. మనుషులో పాజిటివ్ ప్రోయాక్టివ్ ధార్మిక్ పాత్ ఫాలోయింగ్ అది కావాలంటే ఆనాడు
కృష్ణావతారం తర్వాత 25 శతాబ్దాలు అయితే మళ్ళీ 25 శతాబ్దాలు అయినాయి ఇప్పటికి కరెక్ట్గా. ఈ రోజు నుంచి కృష్ణావతార కాలం వరకు ఉంటే సరిగ్గా మిడ్ పాయింట్లో పుట్టినాడు ఆయన. ఏదో ఒక పీరియాడిసిటీ కనపడుతుంది సృష్టిలో. మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేస్తే ఎంతమంది జ్ఞాపకం చేయగలం మనం? వినేవారు ఎవరు? 10 మంది చాలు. ఆ 10 మందికి చెప్తే ధర్మానికి ఒక శక్తి ఉంది. ఒకడు చాలా ధర్మంలో ఉంటే అతన్ని చూసి ఇంకొకటి తర్వాత తప్పగా అనుసరిస్తాడు. మతంలో భేదాభిప్రాయాలు ఉంటాయి, ధర్మంలో ఉండవు. సిద్ధాంతాలు ఎప్పుడు ఒక ఏకముఖంగా చెప్పవు. ఏ సిద్ధాంతం చెప్పడం మొదలెట్టినా నా ఇతర సిద్ధాంతాన్ని ఖండించడంలోనే కథ మొదలవుతుంది. కాబట్టి మతం సిద్ధాంతాలు కంటే కూడా ధర్మాచరణ వల్ల నలుగురిని మనం ప్రభావితం చేసే శక్తి దాంట్లో ఉంది. ఆ పని ఆయన చేశాడు. బుద్ధుడిని సరిగా అవగాహన చేసుకుంటే బాగుంటుంది. అతడి వ్యక్తిత్వం, అతడు ఏం పని చేశాడో వేగుగా అందరికీ తెలిసిన 4 ముక్కలే తప్ప వివరాలు తెలియవు అని చూడడానికి వెళితే కౌశాంబి పట్టణం, నేను చెప్పా కదా, ఉదయనరుడు చక్రవర్తి. ఉదయనుడు ఎంతవరకు పరిపాలించాడు? అతని రాజ్యంలో ఆఫ్ఘనిస్తాన్ దాకా వెళ్ళింది రాజ్యం అని చెప్పాడు. ఒక చోట పరాక్రమవంతుడు చక్రవర్తి, చాలా గొప్పవాడు. అతనికి ఒక నీచుడైన రాజు వైరం. ఏదో జరిగింది, నీడే ఉంది, అదంతా దున్నేది వేరుశనకాయలు పండించుకుంటారు మనుషులు. మర్చిపోయినారే మన చరిత్ర. వీళ్ళని ఎందుకు మర్చిపోయారు? ఇదే జాతి బౌద్ధం. కొందరు బౌద్ధం వ్యాప్తి చేస్తామని చెప్పి కంగణం కట్టుకొని, అంటే హిందూ మతం మీద ద్వేషం కొద్దీ బౌద్ధం వ్యాప్తి. అంబేద్కర్ విగ్రహం అక్కడ పెట్టుకుని ఆయన బౌద్ధుడు అయినాడు, మేమంతా బౌద్ధులు, మాకు హిందూ మతం అక్కర్లేదు, వేదం అక్కర్లేదు, పూజ అక్కర్లేదు, దేవుడు లేడు మాకు. ఇదే బుద్ధుడు చెప్పిన మాట. దాన్ని పొలిటికల్ మోటివేషన్తో, నెగిటివ్ యాటిట్యూడ్తో అందులో వెళ్ళేవాళ్ళు కొందరు. సో ది కరెక్ట్ అప్రిసియేషన్ ఆఫ్ ది బుద్ధ అండ్ హిస్ మెసేజ్, ఇట్స్ రెలవెన్స్ ఫర్ టుడేస్ కంట్రీ. హిందూ సమాజం చాలా అవసరం అని చెప్పి నాకు అనిపించింది. దానికోసం ఏదో పని చేద్దామని, ఏదో ఈ సీరియల్ అది పెడుతున్నాం కదా, ఇప్పుడు అక్కడికి వచ్చాం ఆ ఘట్టానికి, అది చేద్దామని. ప్రత్యేకంగా దాని మీదే ఒక 2 గంటలు చేస్తే బాగుంటుందని ఇంకొక ప్రపోజల్. ఆ ఒక్క చరిత్రే ఎక్స్క్లూజివ్గా అది ఒకటే చేయండి, ఈ సీరియల్ ఎలాగా నడుస్తూ ఉంటుంది దీంట్లో, దాన్ని ఇందులో కూడా కొంత పనికి వస్తాయి కదా అని అలా చెప్పడం, సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, ఆదిశంకరుని జ్ఞాపకం చేసుకున్నారనుకోండి, మహానుభావుడే కదా, అద్వైత సిద్ధాంతం. వైష్ణవుడు జ్ఞాపకం చేసుకుంటాడా? మధ్యుడు జ్ఞాపకం చేసుకుంటాడా? క్రైస్తవుడు గుర్తు చేసుకుంటాడా? మొన్న ఫార్మర్ సెక్రటరీ చెప్తున్నాడు, ఆయనకు సీనియర్ మ్యాన్ కొలీగ్ ఒక ఆయన ఉండేవాడు, గ్రోవర్ అని ఉండేవాడు. ఏం చెప్తున్నాడు, శంకరుడి పేరు ఏదో ప్రస్తావన ఇస్తే బూతులు తిట్టాడు శంకరుడిని ఆయన అన్నాడు. అంత విద్వేషం ఏమిటి, ఎలా వచ్చింది అంటే, మనుషులు ఎంత భ్రష్టత్వం పొందారు అంటే, ఎవరినైనా సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన దుర్మార్గుడిగా చూస్తున్నారు కానీ ఫ్రెండ్ ఆఫ్ ది పీపుల్గా చూడటం లేదు ఆయన శంకరుని కూడా. వాడు అలా తిట్టాడు. వైష్ణవ సిద్ధాంతం మీద నమ్మకం ఉన్నాడు, అలాగే దూషణ చేస్తాడు అని సంతోషించాడు. ఈ విధంగా సమాజం మతం సామరస్యానికి బదులు విడగొడుతోంది. సార్వకాలీనమైన బేసిక్ హ్యూమన్ వాల్యూస్ని జ్ఞాపకం చేసేవాడు ఒకడు ఉంటే అది దేశానికి ముఖ్యంగా అవసరం. ఇది కోసం నేను వెళ్ళి ఆ లెక్చర్స్, ఆ టాపిక్ ఏదో మాట్లాడుతూ కూర్చున్నాను. నేను 4 రోజులైంది, మునిగిపోయి ఉన్నాం సభల్లో, గొడవలు, ఎన్నెన్నో కార్యక్రమాలు, ఎంత జనం కార్యక్రమం. అందులోంచి బయటపడి ముందర ఏదో వర్క్ చేసుకుందామని ఉన్నాను. మనందరం కూడా ఒకటే సెల్ఫ్కి టెస్ట్ ఏంటంటే, నేను చేసినందువల్ల నన్ను చూసి ఎవరైనా ఏది నేర్చుకోవడానికి ఏమన్నా నా దగ్గర ఏమన్నా ఉంది, క్షమ, దయ, చాతనండి, ఎవరి జోలికి వెళ్ళకుండా అవన్నీ సరిగా నథింగ్ నెగటివ్, పాజిటివ్గా ఎంత ఉంది అని అనుకుంటే
ఎనీబడి కెన్ ఇన్స్పైర్ అట్లీస్ట్ వన్ మోర్ పర్సన్ బై పాజిటివ్ యాక్షన్ ఓరియంటెడ్ ప్రొయాక్టివ్ పాజిటివ్ వర్చ్యూ. ఆ మాత్రం ఉంటే ఒక విధంగా మనం ఎలాగా దీని మీద ఇంకో జన్మెత్తి ఇంకా పుణ్యం సంపాదించి దాని మీద కోరిక లేనటువంటి సంస్కారం మనకు ఉన్నప్పుడు ఎలాగో వీఆర్ లీవింగ్ దిస్ వన్స్ ఫర్ ఆల్. డూ సమ్ గుడ్ టు సంబడి వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇన్స్పైర్ ఏ ఫ్యూ పీపుల్ అండ్ దెన్ గో. ఇట్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్. అది నా జీవితంలో ధ్యేయం కాదు. నేను ఏదో రాజకీయాల్లో వెళ్ళి పార్టీ పెట్టి దేశానికి సమాజానికి న్యాయం కోసం పోరాడతాను, అవే కాదు. అది ఉపయోగం లేదు. మన ఉద్యోగం అది కాదు. మన మార్గంలో మనం వెడుతూ గుడికి పోతూ ఎలాగ వెళ్ళేది గుడికి చేతులు ఏం చిల్లర పెట్టుకుని ముష్టి వాళ్ళకి ఇస్తాం. మనం పొందేదేమో జ్ఞానం, మోక్షం కావాల్సింది. దారిలో జీవించిన కాలం అంతా శేషం ఎంతున్నా చేతండి ఇన్స్పైర్ చేయడం, ఒకరినో ఇద్దరినో నాలుగు మాటలు. దీనివల్ల ఆధ్యాత్మిక మార్గం అంటే ప్రపంచాన్ని నుంచి దూరం అయిపోయి తన స్వవిషయం మాత్రమే చూసుకోవడం కాదు అని స్ట్రెస్ చేశాడు ఆయన. అందుకని బుద్ధుడు ఆ విషయంలో కూడా అందరికీ జ్ఞాపకం చేయాలి. మంచివాళ్ళు లేరా, కావాలి జ్ఞానం కావాలి, నాకేం అక్కర్లేదని వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కూడా సమాజంలో అంతో ఎంతో జీవంత బాధ్యత. మన తపస్సు, మన యాగం, మన యోగం, మన మార్గంలో ప్రయాణం, దానికి అవరోధం లేనంత మట్టుకు చేతనైనటువంటి సత్కార్యం చేయడం మన కర్తవ్యం. గుడికి వెళితే ముష్టి వేసినట్టు. అందులో ఏమిటంటే అన్నం, వస్త్రం, కట్టు, బట్ట మనం ఎలాగా ఉన్నాయో అంత మాత్రం ఎంత టైం స్పేర్ చేయగలమో అంతే వాళ్ళకి చూపించడం దయ. ఇది ఆర్షధర్మంలో అహింస కొత్త సిద్ధాంతం కాదు, వైరాగ్యం కొత్త సిద్ధాంతం కానే కాదు, సన్యాసం తీసుకోవడం, భిక్ష తీసుకోవడం అది కొత్తది కాదు. అన్నీ పాతవే. ఆయన ఇవే తీసుకుని ఇన్ని తీసుకుని ఒక మాట చెప్పేటప్పటికి ఇది కొత్త మెసేజ్ లాగా అనిపించింది వాడు. అన్నీ పాతవే. ఈజ్ ట్రైంగ్ టు డైవర్ట్ ది అటెన్షన్ ఫ్రమ్ రిలీజియస్ యాక్టివిటీ, రిచువలిస్టిక్ యాక్టివిటీ and political vendettas between two kings. While they are deeply engrossed in their religious activity, he is behaving. ఆయన పోయిన తర్వాత కూడా అశోకుడేమో అంత క్రూరంగా ప్రవర్తించాడు. తర్వాత బుద్ధుడైతే మాత్రం ఆ బౌద్ధం ముందరే వచ్చి ఉంటాయి. 150,000 మంది చచ్చి ఉండేవారు కాదు వాడి చేతిలో. కాబట్టి ఈ దేశం ఆ ట్రెండ్ అలా నడిచిందని చెప్పడం ఆయన తర్వాత కూడా. కానీ ఆయనలో ఆయన మతం అని అంటారు. బౌద్ధ మతం కాదు, ధర్మం. మతం వైదిక మతం. ఇందులో ఉండి బౌద్ధ ధర్మాన్ని ఆచరించి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏదో క్రిస్టియన్స్ వెళ్ళి షెడ్యూల్ కాస్ట్ పీపుల్ని, పేదవాళ్ళని కన్వర్ట్ చేస్తున్నారు. బౌద్ధం ఎవరిని కన్వర్ట్ చేయలేదు, ఎవడు కన్వర్ట్ కాలేదు. పండితులైన బ్రాహ్మణులు, విజ్ఞాన క్రతువులు చేసినటువంటి వాళ్ళు, రాజులు, చక్రవర్తులు, వాళ్ళు వాలంటరీగా ఈ మార్గంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిన వాళ్ళు క్రీమ్ ఆఫ్ సొసైటీ కానీ మ్యాసెస్ కాదు. మ్యాసెస్ తర్వాత వచ్చాయి. మ్యాసెస్ వస్తే అది డైల్యూట్ అయింది. కాబట్టి neither conversion nor a change of religion, but an extension into the spiritual threshold from the Hindu religious life. Extension of this leading into this pure spiritual threshold, instead of getting stuck up with the religious activity alone. ఆ మాట కృష్ణుడు చెప్పింది. యజ్ఞాలు చేస్తారు, అక్కడికి పోతారు. పోతాడు బుద్ధుడు అంటాడు, బ్రాహ్మణులు యజ్ఞాలు చేశారు, స్వర్గానికి వెళ్ళారు, అప్సరసలతో విలాసంగా బాగున్నారు, ఉయ్యాల్లో గారు, సంతోషంగా సంగీతం, పాట, మాట తొక్కుని అయిపోయింది పుణ్యం. స్విచ్ ఆఫ్ చేసినట్టు కింద పడిపోవడం మొదలెట్టాడు ఒక్కొక్కడు. అంతవరకు తనతో ఆడుకుంటున్న కాగలించుకుని బాగా చేసుకుని సుఖంగా ఉన్న ఒక పురుషుడు, పుణ్యపురుషుడు, అప్సరస చేతి నుంచి గొప్పని జారిపోడు. తలకి ఎందుగా పెట్టి కాళ్ళు పైన ఉండి ఎందుకు అలా భయంకరంగా పడిపోతుంటే అప్సరసలు హాహాకారాలు చేసి ఇలా వర్ణించాడు ఆయన. స్వర్గాన్ని భయంకరంగా వర్ణించాడు ఆయన. అంటే ఏంటి, ఒప్పుకున్నాడు స్వర్గం వస్తుందని, ఉపయోగం లేదు కదా. మరి కృష్ణుడు క్షీణే పుణ్యమర్తిలోకి విధంది. కృష్ణుడు చెప్పిన మాటని గమ్మత్తుగా, అతి మధురంగా, భయంకరంగాను
క్షత్రియుడు అన్నమాట మర్చిపోకూడదు. సాత్వికైన ఏదో బ్రాహ్మడు కాదు. శాస్త్రం ఉంది బోధించేటప్పుడు, కంఠం చేసేటప్పుడు శాస్త్రం ఉంది, చెప్పేటప్పుడు కారుణ్యం ఉంది. ఆ బ్లండింగ్ రైట్ కైండ్ ఆఫ్ ఎ టీచర్ అతను కూడా గుర్తు చేసుకోవాలి రేపు అవసరం అని అనిపించినాము. సో ఆ వ్యక్తిని ఎలాగ చక్కగా కుంచెలతో బ్రషెస్తో వేసి ప్రజెంట్ చేయాలి అనే తాపత్రయతో వెళ్ళాను. ధర్మాన్ని గురించి మాట్లాడతాం కాబట్టి అది రిలవెంట్ సబ్జెక్ట్. మధ్యన ఇంటర్వల్తో కదా. దైవారాధన, పూజ పునస్కారం, లేకపోతే యజ్ఞం, క్రతువు, హోమాలు ఇవన్నీ అక్కర్లేదు, అవసరం లేదు అనుకునే వాళ్ళు ఒకరు. అది నా వల్ల కావు, నా చేత కాదు, నేను చేయలేను అనుకునేవాళ్ళు. అది అవసరం లేదని పాజిటివ్గా రిజెక్ట్ చేయడం, నా వల్ల కాదని వదిలేయడం. ఇలాంటి 2 తరగతుల్లోనూ కూడా మోక్ష ఇచ్చ ఉంది. మోక్ష ఇచ్చగలిగిన వాడికి మార్గం కావాలి కదా. అది 10 మంది టీచర్స్ 10 రకాలుగా చెప్తే వాళ్ళు అది పొందిన వాళ్ళే అయితే ఆ ఫలం వాళ్ళ బోధ కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. సిద్ధాంతం బోధిస్తే వాడికి, అద్వైత సిద్ధాంతం బోధిస్తే వాడికి జ్ఞానం వస్తుందా? జ్ఞానం వైరాగ్యం వచ్చిన తర్వాత చదివితే కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఇలాంటి విషయాల్లో బ్రాహ్మణుల మార్గం కొందరికి పనికొచ్చింది, అందరికీ పనికొచ్చే మార్గం ఎక్కడుంది? ఆ పక్కనే ఇంకో 6 ఆశ్రమానికి పెడితే వాళ్ళకి ఏమి ఇవన్నీ ఇదిలో ఏముందనే వాళ్ళకి ఇంకొక మార్గం. కాబట్టి అందరికీ అన్వయించేది ఒక మార్గం అంటే ఈ యుగంలో లేదు, ఆనాడు ఉండేది ఉన్నది. ఏది బుద్ధుడు పుట్టిన కాలంలో అందరికీ అన్వయించే ధర్మం ఉంది, విస్మరించారు. కొత్త సిద్ధాంతాలతో ఎవడు తిరగటంలే. ఇప్పుడు మనకి రోజు ఒక్కొక్క రాష్ట్రాన్ని 4 గురువులు, పెద్ద పెద్ద ఆశ్రమాలు, కోట్లు 100 వేలు కోట్లు ఉన్నారు. ఇలాంటివి లేవు. అప్పుడు అందరికీ సనాతన ధర్మంలో ఉన్నారు, పరమధర్మం ఏదో మర్చిపోయారు. అది బిగ్ డిఫరెన్స్. ఈ సనాతన ధర్మం నుంచే దూరం అయిపోయారు వీళ్ళు. కాబట్టి రోజు ఎవరికొకడు ఫ్యాన్సీ, రకరకాల ఫ్యాన్సీ డ్రెస్సులు వేసి తిరిగేవాళ్ళు. శుభేమిటి? కావాల్సింది ఏదో కావాలి కదా. నేను ఇవాళ పొద్దున, నేను రాత్రి మీటు బాబాగారు మొత్తుకున్నాడు. ఆయన మంచి క్వాలిటీ చాలా ఇంపార్టెంట్, భగవంతుడు అంతటే ఇక్కడ ఉన్నాడు. అయితే భగవంతుడు కాదు ఉన్నది, మీకు గుణాలు కావాలి, అది ముఖ్యం అని చెప్పి మళ్ళీ స్ట్రెస్ ఇచ్చాడు. చెప్తూనే ఉన్నాడు ఆయన 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి పెడతారు. అంటే ఏమిటి? మార్గం కావాలి, అది బోధించి ఆ బోధన తీసుకుని ఏదో మార్గంలో ముందుకెళ్ళే వాళ్ళు ఉంటారు. తీవ్రమైనటువంటి ఇచ్చే ఉండదు అక్కడికి. తీవ్రమైన ఇచ్చ ఉంటే నెక్స్ట్ హైర్ ఇంకొక ఇన్స్టిట్యూషన్ వెళ్తారు, క్యాజువల్గా తీసుకుంటారు ఆ మెసేజ్. అనేది యాంగ్జైటీతో చెప్పిన మాట. అది వినేవాళ్ళు క్యాజువల్గా ఇది వింటూనే ఉన్నా, ఎప్పుడు అందరూ చెప్పిన మాట కదా. ఆయన యాంగ్జైటీతో చెప్తున్నాడు. ఆయన నా టైం అయిపోయింది, నేను పోతున్నాను, జాగ్రత్త, నేను చెప్పిన మాట వినండి, అనుసరించండి అని తాపత్రయం లోపల. అలా వినరు కదా. దానికి కారణం మ్యాసెస్, అడ్రస్సింగ్ ది మ్యాసెస్, అది వస్తుంది. గురూజీ, మీ వ్యూలో ఈ 2500 బుద్ధుడు వచ్చాడు, తర్వాత 2500 అయింది. ఇప్పుడు ధర్మం చాలా కిందకు వచ్చేసి క్షీణించిపోయింది. ఇప్పుడు మీ వ్యూలో ఏదైనా మళ్ళీ అలాంటి వాడు వచ్చి చేస్తారా, లేకపోతే మనం ఫెడప్ అయిపోయి అధర్మంతో ధర్మంలోకి వస్తామా? మీరు అన్నట్టు 2000 లేదు. ఇప్పుడు దానికి రిఫార్మేషన్ మళ్ళీ ఒక మాట క్రెస్ట్ అండ్ ట్రఫ్ అంటాం. గ్రాఫ్ ఇలా పైకి పెడితే మళ్ళీ కిందకు వస్తుంది. ఎందుకు వచ్చినా మళ్ళీ పైకి వెళ్ళేటువంటి రోజులు వచ్చాయి. ధర్మమే మళ్ళీ మనల్ని రక్షించేటువంటి. రిలిజన్ని ఖండం చేయడం కాదు, రిలిజన్ ఉన్నప్పుడు ధర్మాన్ని జ్ఞాపకం చేయడం కర్తవ్యం. రిలిజన్ కండెమ్ చేస్తే అమ్మయ్య వద్దన్నాడు, ఆయన చాలా మంచి మాట చెప్పాడు, రేపటి సంధ్యావంతం అక్కర్లేదన్నాడు, గుడికి పోనీ అక్కర్లేదన్నాడు, ఎంత బాగుంది అనుకుని చేస్తారు. కానీ ధర్మంలోకి వెళ్ళడు. నువ్వు చేస్తున్న రిలీజియస్ యాక్టివిటీకి ఈ ధర్మం లేకపోతే శూన్యం అవుతుంది. నీకు దాని మీద శ్రద్ధ ఉంది, కానీ దాంట్లో ప్రాణమే ఈ ధర్మం అని ఉన్నవాడికి, రిలీజన్లో ఉన్నవాడికి ధర్మాన్ని పోషించడం, అసలే లేని నాస్తికుడికి ధర్మే ప్రధానం అని చెప్పడం, అలాంటి రివైవల్ టైం వచ్చింది ఇప్పుడు. అందుకనే ఇంత తీవ్రంగా జ్ఞాపకం వస్తున్నాడు మనందరికీ ఆయన రిలవెన్స్. మీరు ఇంకొక పారామీటర్ చెప్తున్నారు, సైన్స్ కూడా తిరస్కరించవచ్చు, దాన్ని కూడా వాడుకో. సైన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్. మీరు బట్టలు ఇప్పుడు రకరకాలైన బట్టలు వేసుకుంటున్నారు,
ఈ మిషన్స్ మీద తయారైన బట్టలు, లేత బట్టలే ఉండేవి ఆ రోజుల్లో, సకృతిగానే ఉండేవి. ఒక్కొక్కటికి 500 జతలు ఉన్నాయంటే ఇప్పుడు ఉన్నట్లు. రోడ్డు మీద ఇటు అటు వేలాడి తీస్తున్నారు గుడ్డలు లక్షల కొద్ది. మిషన్స్, చేనేత గుడ్డలు ఉన్నప్పుడు 4 గుడ్డలే ఉన్నాయి. ఈ నాగరిక ప్రభావం, దానికి తప్పు లేదు, పుణ్యము లేదు, అందులో పాపం లేదు, జీవన విధానం. అది సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు ఇంటర్ఫీర్ అయ్యేది కాదు. అది శంకరుడిలో కూడా ఏమన్నా అదే సిద్ధాంతంలో కూడా అంటే సైన్స్ ఉందేమో అని వెతికితే ఎందుకుట అందులో సైన్స్ ఉందంటే శంకరుడికి రెస్పెక్టబిలిటీ వస్తుంది. ఇది మూర్ఖత్వం. శంకరుడు కూడా మాట అన్నాడంటే నీ సైన్స్కి రెస్పెక్టబిలిటీ వస్తుందని చెప్పాను. నీ దృష్టిలో అది ఆలోచించాలి. శంకరుడు కూడా కొంచెం సైంటిఫిక్గా ఉన్నవాడేనంటే, వివేకం ఉన్నవాడే ఆయన అని చెప్పి ఆయన మనం సర్టిఫికేట్ చేయడం ఎలా ఉంది? పిచ్చిగా ఉన్నారు మనుషులు. వీళ్ళు ఎక్కడి నుంచి దిద్దాలి? ఎలాగా? పర్వాలేదు చేత. అయ్యా మనకుంటే చిన్న పరిధిలో లక్షలాది ప్రజలను అడ్రస్ చేయకుండా, వేల కొద్ది ప్రజలతో మాట్లాడకుండా, 1 to 1 జీవితంలో 10 మందికి బాగా లోపల దీపం వెలిగించి ఆ మార్గంలో మీరు ఇంకా చూడండి, వెళ్ళండి అంటే. తర్వాత ఏంటంటే ఈ బోధలే లార్జ్ స్కేల్లో 10 మంది పుట్టి వ్యాపింపజేసి ఇంకా వేల మందిని తీసుకెళ్ళగలిగిన వాళ్ళు వస్తారు. మొట్టమొదట బుద్ధుడే అంత పని చేయడం చేత బౌద్ధ గురువులు మళ్ళీ అంత పని చేయాల్సిన పని లేకపోయింది. ఆయన చేసిన జీవితంలో ఎంత చేశాడో కొద్ది మందిగా చేశాడు అని అంటే అది ఆ టార్చ్ బేరర్స్ ఇంకా 10 మంది ఉండేవారు. ఆయన వెళ్ళిన మర్నాడు నుంచి వ్యాప్తి 2 శతాబ్దాలే 3 శతాబ్దాలే. ఆ ఫుల్ స్టీమ్ అంతా ముందర ఆయన జీవితకాలంలోనే అయిపోయింది. తర్వాత క్షీణించింది. ఎలా ఉండాలంటే చిన్న మొక్క పెద్ద మొక్క కావాలి, కానీ పెద్ద మొక్కని ముందర తీసుకొచ్చి ప్లాంట్ చేస్తామా ఎక్కడైనా చెట్టుని? బీజమే నాటండి, అది పెరగనివ్వండి, దాన్ని చూసి 10 మంది ఆ విత్తనాలు తీసి నాటుకుంటారు. దీన్ని క్యాంపెయిన్ చేయొద్దు, ఫ్రెండ్షిప్ అసోసియేషన్ చేయండి. బంధువుల్ని, మిత్రుల్ని, కుటుంబాన్ని పెంచుకోండి ఈ జ్ఞాన మార్గంలో, ఈ జ్ఞాన గోత్రంలో. ఇదే మనకు కావాల్సింది. చిన్నప్పటి నుంచి నాకు పెద్ద మీమాంస. నేను స్టేజ్ ఎక్కి అలా మాట్లాడేది ఎలా ఉంటుంది నాకు తెలుసా? నాకు ఏం మాట్లాడాలో తెలియని రోజులు కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది. చిన్నప్పుడు ఏదో సామెత చెప్తారు, at 19 I wanted to save the world, now I'm 29 I'm trying to save 10 rupees a month అన్నాడు. అలా ఉంటుంది. బుద్ధి కుదురు వచ్చిన కొద్దీ పరిధి ఎంత చిన్నగా ఉండాలో తెలుస్తుంది. ఇది అడిగితే కానీ చెప్పలేదు. మీరు అన్న రమణులు ఎవడో ఒక్కడు వెళ్ళి అడిగితే వాడికే చెప్పాడు, అదే బోధ అయింది. కానీ ఆ బోధ ఆయన పుస్తకాలు అదే ఏదో 4 స్తోత్రాలు రాసి ఉండొచ్చు, అవి కాదు ఆయన పెద్ద. అందులో 100వ వంతు లేకుండా రోజుకి 10,000 పేజీలు ప్రింట్ అవుతున్న బోధలు ఉన్నాయి కొన్ని చోట్ల. బట్ చాలా 3 ప్రెస్సులు రాత్రి వరకు పనిచేస్తూనే ఉంటాయి. అది కాదు అసలు, అలా అవసరం లేదు. ఏమవుతుందంటే ఈ దృక్పథం హృదయానికి హత్తుకునేటట్టు, ఏకాంతంగా ఒకరినొకరు చూసి నేర్చుకునేటట్టు ఉండే వస్తువే. కానీ ఇది ఇన్స్టిట్యూషన్ కాదు, ఇది క్యాంపెయిన్ కానీ కాదు, ఇది ప్రచారం కాదు. ఇది ఎంత యోగ్యతతో అడిగితే ఎన్ని విషయాలు ఒకరికి వచ్చినాయో దాదాపు అంతవారికి మాత్రమే యాక్సెసిబుల్గా ఉండేటువంటి విషయాలు ఉంటాయి ఇందులో. వాట్ అబౌట్ సమ్ లెసర్ డిగ్రీ పీపుల్, they too have something to listen, they can take. But this, if it is taken seriously by them, they will grow to the stage of the first listener. ఇదొక పద్ధతి. there is no missionary zeal in this. ఉత్సాహంలో పరిగెత్తి అందరికీ చెప్పాలని అది లేనే లేదు. ఇంకా పరిగెత్తాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళు చెప్పాలి.
అసలు అలాంటి యాంగ్జైటీ కానీ ఒక డైనమిజం కానీ లేనే లేదు, ఉండదు, అవసరం లేదు. బుద్ధుడు ఓ పెద్ద న్యూక్లియర్ బాంబులాగా పేలాడు దేశం మీద. అప్పుడు అంత ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి సమాజం అది మర్చిపోయినాము అని గ్రహించేటట్టు మాట్లాడాడు. సమాజం పరిపక్వ స్థితిలో ఉంది, ఏది అవసరమో అది మాత్రం తప్ప మిగతావన్నీ చేస్తున్న సమాజం. అది లోపల అది కావాలని కోరిక, ఆ ఆర్య ధర్మ స్వభావం హృదయాల్లో ఉంది ప్రజలందరిలో. అందుకని ఆయన క్షణంలో ఎండిపోయిన గడ్డివాముకి అగ్గిపొల్ల గీసినట్టు అంటుకుంది. అది ఇప్పుడు అలా లేదు. దే ఆర్ నాట్ రెడీ టు లిజన్ టు ధర్మ at that time because they were ripe, they were waiting for it. ఇప్పుడు అలా కాదు, కోరిన వారికి కోరిన మార్గం ఒకటి ఎక్కడో ఓ మూల ఇది కూడా దొరుకుతుంది, ఈ మాట గుర్తుపెట్టుకోండి అని చెప్పడానికి విశ్లేషణ అంతా రివ్యూ చేస్తాం ఇన్ని సంవత్సరాల నుంచి. వెనక ముందు బాధ, పురాణం, చరిత్ర, మార్గాలు ఏవో అన్నీ రివ్యూ చేసుకుంటూ వచ్చాం. సెకండ్ అండ్ థర్డ్ లిజనర్స్ మస్ట్ రీచ్ ది స్టేజ్ ఆఫ్ ది ఫస్ట్ లిజనర్. అందుకని అర్హతుడు అన్నారు, భిక్షుడు అన్నాడు, బిరుడు తర్వాత అర్హతుడు, స్థవిరుడు. స్థవిరుడు అర్హతుడు, స్థవిరుడు అవుతాడు స్టేజ్ నెంబర్ 2. ముందునేమో భిక్షు, తర్వాత స్థవిరుడు. స్థవిరుడు అంటే ఆ తీవ్రంగా దానికోసం తపస్సు చేస్తూ తిరిగేవాడు, మోక్షం కావాలనుకునేవాడు. అర్హతుడు అంటే వాడికి అనుభవం కలిగినవాడు. అందరూ భిక్షాపాత్ర ఎవరికైనా అందరికీ ముక్తి వస్తుందని అన్నాడా? నేను భిక్ష చేస్తే నీకు ఇంకేం అక్కర్లేదు, నీకు పాత్ర చాలు, నేను ఉన్నాను కదా అలా అన్నాడా? దేవతల మీద ఆధారపడదు, నీ మీద నువ్వు ఆధారపడదు, నీవు అనుకుంటున్నావు కదా అంతర్యామని, అదే నీకు పని చేయొచ్చని మౌనంగా చెప్పడం. అది సెల్ఫ్ రిలయన్స్ ఇన్ స్పిరిచువాలిటీ అండ్ యాక్సెప్టబిలిటీ ఆఫ్ యువర్ పర్సనాలిటీ ఇన్ ది సొసైటీ బికాస్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ దెమ్ ఆర్ హౌ యు ఆర్ ఇన్స్పైరింగ్ అదర్స్ చెప్పాడు. అందుకని నేను చిన్న పరిధిలో ఇది వ్యాప్తి చెందాలి. మొక్క పెరిగే రోజులు మంచి ఋతువు, మంచి సాయిలు ఇప్పుడు ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కాంట్రవర్సీస్తో ఉండేటువంటి మత భేదాలు, మతాలు, వాటికి ఫ్యూచర్ లేదు. అవి ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డయింగ్ ఏ న్యాచురల్, వాళ్ళ లైఫ్ అయిపోతుంది. రిలీజన్ ఆఫ్ వైలెన్స్, రిలీజన్ ఆఫ్ ఫోర్సిబుల్ కన్వర్షన్స్, స్పెండింగ్ మనీ. ఎలాగంటే సీసాతో లిక్కరును 100-200 రూపాయలు ఇచ్చి ఓట్లు సంపాదించి నేను ఎన్నుకున్నారు ప్రజలు అంటున్నాడు. అలాగే నేను 500 ఇచ్చి కన్వర్ట్ చేశాను ఒకరిని అంటున్నాడు. రెండు ఒకటే. క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయడానికి 500 రూపాయలు ఇవ్వడం ఎలాంటిదంటే, చర్చికి రా ఎంతమంది వస్తే ఆయన రోజు 10 రూపాయలు ఇస్తానని ఎలాంటిదంటే, డబ్బిచ్చి ఓట్లు కొనుక్కుని నన్ను ఎలక్ట్ చేశారని చెప్పడం పైగా. రెండో ఒకటే. అంటే ఒకడికి బోధించి ఉత్తమమైన మతంలోకి తీసుకువెళ్ళొచ్చు వాడిని, అది అసలు కాన్సెప్ట్. లేదా ప్రజల ముందర తన యోగ్యత చూపించి ఎన్నుకొనబడవచ్చు. ఈ రెండు కూడా ఇలా వక్రీకృతం, వక్రం. కాబట్టి ఏది ధర్మం, ఏ ధర్మమైనా తీసుకోండి, దానికి వక్రం అయితే, దానికి దోషం ఏర్పడుతుంది ఈ దేశంలో. అందుకని ఎంత గుప్తంగా ఎంత మంచి మాట చెప్తే అంత వ్యాప్తి చెందుతుంది. ఇది ఈ యుగ సంధి మొదలైందని విశ్వాసం నాకు ఉంది బాగా. అక్కడికి తీసుకెళ్ళి చదువుకున్న వాళ్ళ నలుగురు కూడా తీసుకెళ్ళి చూపించితే ఎంత అధర్మం ఉందో, ఎంత అజ్ఞానం ఉందో ఓ పక్కనే తెలిసింది. ఎంతో కష్టపడుతున్నారు నలుగురు కుర్రవాళ్ళు. 14.5 కిలోమీటర్లు ఒక మనిషిని మోసుకెళ్ళి డోలీలో మన్నాడు 14 కిలోమీటర్ల కిందకి తీసుకొచ్చి దింపి 3,000 తీసుకున్నారు నలుగురు. ఎంత 14 కిలోమీటర్లు మోయడం ఆ మనిషిని ఎంత కష్టం, మళ్ళీ వెనక్కి మోయడం ఎంత కష్టం. వాడికి ముట్టింది ఏమిటి? 2 రోజులు కష్టపడితే 700 ఒక్కొక్కరికి.
అందులో కాంట్రాక్టర్లకి వాళ్ళకి వీళ్ళకి పోగా 2 రోజులకి 300 ఒక్కోళ్ళకి మిగులుతుంది, లేకపోతే 400 మిగులుతుంది. ఇక్కడేమో మాకు అన్యాయం జరిగిందని 10,000 కోట్లు కావాలని యుద్ధం చేసి తెచ్చుకుని అందరూ పంచుకునే దేశం ఇది మనది. అక్కడ దిక్కు లేదు, వాళ్ళని అడిగిన వాళ్ళు లేరు, సానుభూతి లేదు. అక్కడ ఎవడో పేదవాడు ఏదో 4 గుడ్డ ముక్కలు అమ్ముకోవడానికి వస్తే వాడితో బేరం ఆడతారు యాత్రికులు. వాడు నువ్వు 100 రూపాయలు చెప్తే 70కి ఇస్తావా అన్నాడు. ఏం ధర్మం ఉంది ఈ ఆధ్యాత్మిక మార్గం? నేను యాత్రకి వెళ్ళాను మోక్షం కోసం, జ్ఞానం కోసం అంటే ఏది మర్చిపోయినాడో తనకి తెలియటం. చెడ్డవాడు కాదు, స్ఫూర్తి లేదు, జ్ఞాపకం రావటంలే. నువ్వు ఏం చేస్తున్నావు? వాడు అడగకుండానే నువ్వు వాడికి ఇవ్వాల్సింది. అలాంటి జ్ఞాపకం చేయవలసిన పరిస్థితి వచ్చింది. చాలామంది యోగ్యులు, చాలామంది ఆ కోరికలో ఉన్నవాళ్ళు మార్గం తెలియక భిన్న భిన్న మార్గాల్లో ఉంటున్నారు. వాళ్ళు జ్ఞాపకం చేసే కాలం ఆసన్నమైంది అన్నారు. అందుకని సరిగా పీరియాడిసిటీ చూస్తే ఇప్పుడు మళ్ళీ క్లియర్గా అనిపిస్తుంది. మహాపరినిర్యాణం గురించి ఏదో చెప్పారట. నిర్వాణం రాత్రి 49 రోజులు అయిన తర్వాత ఆయనకి ఏం తోచింది అంటే 4 స్టేజెస్ చెప్పారు. జ్ఞాపకం ఉందా మీకు? మనసు, బుద్ధి, సర్వం క్షణికం క్షణికం, సర్వం శూన్యం శూన్యం. యూనివర్సల్ కాన్షియస్కి వెళ్ళి ఒకసారి లైట్ ఆఫ్ అయిపోవటం. అది అంతా చూశాడు. ప్రపంచం ఉందా లేదా అని మొదటి ప్రశ్న. ప్రపంచం అంతా ఉంది కానీ అందులో ఏదీ లేదు. క్షణికం, మళ్ళీ శూన్యం. మిగిలేది ఎప్పుడు శాశ్వతంగా ఉండేది శూన్యం. ద్రవ్యము వస్తోంది పోతోంది. ఈ ద్రవ్యం పుట్టకముందు శూన్యం ఉంది, తర్వాత ఉంది. ఎప్పుడు ఉండేది శూన్యము. అదే ఒకటి. సినిమా హాల్లో నిజం ఏమిటంటే తెల్లని తెర, దానికి ప్రొజెక్ట్ అయింది ఏది నిజం కాదు, కానీ అది ఆధారం. మనకి ఎప్పుడు సద్వస్తు మీద ఆధారపడి అసద్వస్తువుని చూడడం అనేది, ఇది మనుషులు పొరపాటు పడ్డారు. క్షణికం అని చెప్పి ఒకటి ఫస్ట్ స్టేజ్. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు? కర్మ చేస్తారు, కర్మఫలంగా చిత్త సంస్కారాలు ఉన్నాయి, బుద్ధి చిత్తం అంతా ఉన్నాయి. ఓహో, కారణం ఉందన్నమాట దేనికైనా, అది మొదటి. ఇంకొక రియలైజేషన్, కారణం లేదు ఏది జరగటం. కారణం యొక్క కార్యమే అనుభవం, దుఃఖం. కొన్ని సుఖాలు అంటున్నారు కదా, పుణ్యం చేసుకుని సుఖపరచుకోలేదు, అది కూడా దుఃఖమే. సర్వం దుఃఖం, క్షణికం. చిత్తశుద్ధి, చిత్తం అనేటటువంటిది పరిశుద్ధం కాకపోవడం చేత సంస్కారాలు అనేవి కర్మవాసనల వల్ల ఈ ప్రపంచం కష్టపడుతున్నారు. కర్మ ఎందుకు చేస్తున్నాడు? కోరికల వల్ల. కాబట్టి అందరికీ నిర్వాణం, మోక్షం అవసరమే. అది అక్కర్లేని వాడు ఎవడు లేడు, అవసరం కూడా. కావాలని కూడా తిరుగుతున్న వాళ్ళు చాలామంది నా దేశం. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా గుర్తు చేసుకుని, ఇప్పుడు నేను నా రియలైజేషన్ ఇలా ఉంది. క్షణికం, శూన్యం, చిత్తము, కర్మఫలాలు, వీటి నుంచి దూరం కావడం. కోరికల వల్ల కర్మ, కాబట్టి కోరికని దూరం అయితే కర్మ నశిస్తుంది. అహింస మొదలైన జీవన విధానంలో హింస ఎప్పుడూ వర్తించవలసిందే. ఇవి పూర్వధర్మలు. ఇవి 3 అయిన తర్వాత అలా ధ్యానం చేస్తుంటే ఒక్క మాట, సర్వం శూన్యం అని ఎప్పుడైతే అనుకున్నాడో తనకు తాను శూన్యమైనాడు. మొదట తనకు తాను క్షణికం అయిపోయి తాను లేకుండా పోయినాడు. అప్పుడే నిర్వాణం వచ్చింది. ఆ నిర్వాణం పొందిన తర్వాత చూసే అనుభవం ఏమిటంటే, ఒక జగత్తంతా ఒక్క మాట నశించి బ్రహ్మాండమైన చీకటి, వెంటనే భయంకరమైన ఒక వెలుగు, తాను లేనే లేడుగా. తర్వాత ఈ అనుభవంతో ప్రపంచం నిజస్థితి తెలిసింది. ఇది దాటి వెళ్ళడానికి తన లోపలే మార్గం ఉందని తెలిసింది. ఎవరితో చెప్పినా నా మార్గం చాలా మంచిది, ఇందులో నువ్వు వెళ్ళు, సుఖపడు అని చెప్పాడు రూఢిగా అడిగిన వారికి. నా మార్గం అత్యుత్తమం. ఓ బ్రాహ్మణ, యజ్ఞాలు క్రతువులు చేశావు, నువ్వు ఉత్తముడివి, నీకు మార్గంలో నువ్వు మోక్ష మార్గంలో నువ్వు లేవు. నిర్వాణం అంటున్నాను నేను, ఈ మార్గంలో రా, నాది అత్యుత్తమమైన ధర్మం అంటే నీలాంటి వాడికి, నీలాంటి కోరుకున్నవాడు, నీ వంటి సజ్జనుడికి నా మార్గం మంచిదని చెప్పాడు. నిష్పక్షపాతంగా చెప్పాడు. ఇది చాలా అత్యుత్తమైన మార్గం నేను చెప్తున్నాను. ఎలా చెప్తావు? నా అనుభవం.
ఇంకోటి ఏం అడిగారంటే ఆ కాలంలో ధర్మం ఉందనే చెప్తున్నాను నేను. ధర్మాధర్మాలు ఉన్నాయి. అసలు ఒక ప్రధాన విషయం మర్చిపోయారు. సాధకులు చాలామంది ఉన్నారు, జెన్యున్గా వాళ్ళకి ముక్తి మోక్షం కావాలనే కోరికలు చాలామంది ఉన్నారు. వాళ్ళ యోగ్యత ఏమిటి? నేను సత్యం కనుక్కున్నాను అని అంటే శరణాగతి నమస్కారం చేయడం, పరీక్ష చేస్తాను, నీకు ఎంత వచ్చిందో జ్ఞానం నాకు అనుమానంగా ఉంది, రుజువు చేసుకొని సిద్ధాంతం నాకు చెప్పు, అలా ఎవడు అనగల. నేను కనుక్కున్నాను అనగానే నమస్కరించారు. అంటే ఆ వ్యక్తి యొక్క సత్యత్వం యాక్సెప్ట్ చేసేశారు. ఇతడు సత్యమే చెప్తాడు, ఇంకోటి చెప్పడు. ఆ యోగ్యత ప్రజల్లో ఉంది, అందుకని వ్యాపించింది పెద్దవాళ్ళలో. భగవంతుడే వచ్చి చెప్తే నేను చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, నువ్వు ఆన్సర్ చెప్పు అంటాడు. అంటే భగవంతుడు తన దగ్గరికి వచ్చి తన చేతిలో సర్టిఫికేట్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్నాడు అని వీడు అనుకుంటాడు. అది ఆ కాలం అలా లేదు. తను సత్యాన్ని పరీక్ష చేయగలనని అనుకుంటాడు. ఆనాటికి ఈనాటికి ఏంటంటే తర్వాత తర్కం, వ్యాకరణాలు, వ్యాఖ్యానాలు, టిప్పణి, తాత్పర్యాల మీద తాత్పర్యాలు, ఏ లక్షల కొద్ది పేజీలు, అనేక మంది ఇంటలెక్చువల్స్ పుట్టి వ్యాఖ్యానాలు చేశారు. ఆ స్థితి బౌద్ధానికి కలిగింది అనుకోవడం అదే విషయం. ఈనాడు ప్రతి సిద్ధాంతం చెప్పగానే నువ్వు నిజం చెప్తున్నావు, నీ గురువుగా ఉంటుంది, తప్పకుండా నాకు నా తత్వం చెప్పడానికి భగవంతుడు పంపించిన గురువు నీవు అయి ఉండొచ్చు అని అనుకోవటం లేదు. సందేహంతో పరీక్షకు ప్రూఫ్ కోసం వెతుక్కుంటూ వెళుతున్నారు మనుషులు. నిజమైన గురువు దొరికినా అలాగే ఉన్నాడు. ఏ అనుభవం లేని గురువు మాటలు నమ్మి అట్టుపోతారు. ఈ కాలంలో ఏమైందంటే నిజమైన గురువు ఎవడైనా ఉంటే నిజమైన శిష్యులు 10 మంది లేరు వాడి దగ్గర. నిజమైన శిష్యులు వేలాది మంది ఉన్నారు, వాడికి నిజమైన గురువు దొరకలేదు. ఇది పరిస్థితి. కోరేవాళ్ళు, జ్ఞానం కోరేవాళ్ళు లేరా? ఉన్నారు. వాళ్ళకి కర్మేమో ఎటు తిప్పుతుంది. ఈ విధంగా ఒక మాట సృష్టి యొక్క రహస్యం, సుఖ దుఃఖాల యొక్క కారణాన్ని 2 స్టేజెస్లో కనుక్కున్న తర్వాత ఒక మాట జగత్తంతా కూడా కారుణ్యం ఉంది కదా, ఈ కారుణ్యం ఎవరిది? జీవకోటి మీద కారుణ్యం ఈశ్వరుడు యొక్క స్వభావం. అందుకని పాపక్షయం కోసమని నరకాన్ని సృష్టించి బాగు చేస్తున్నాడు, కష్టాలు పెడుతున్నాడు, వాళ్ళు బాగు చేయాలని. కారుణ్యంతోనే శిక్షిస్తున్నాడు, సంహరిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. అన్నిటికీ ఒకటే లక్షణం, జీవకోటి మీద దయ. అది ఇతడిలో ఎప్పుడైతే కనిపించిందో తాను ఈశ్వరుడు అయ్యి లోకం అంతా వ్యాపించాడు. యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే అది. యూనివర్సల్ కాన్షియస్నెస్తో క్లోజ్ అయిపోయింది కదా. ఇక తను మాట్లాడడం మనుషులతో ఒకటిగా మాట్లాడాడు. ఒక అద్భుతమైనటువంటిది అంటే 49 రోజులు రాహోరాత్రాలు తపస్సు చేస్తూ కూర్చున్నాడు. అన్వేషణ చేస్తే సత్యం అక్కడ కనపడుతుంది. సత్యం దాక్కునే ప్రయత్నం చేయటం లేదు, దాన్ని చూడమని పిలుస్తుంది. గుణరూపాలని మాత్రమే చూడగలిగిన వాడు వాటికి దానికి అతీతంగా వెనకుండే సత్యాన్ని చూసే శక్తిని అలవాటు చేసుకోవాలి. లేదు నాకు అనుభవం అక్కర్లే, నేను మళ్ళీ రాకుండా ఉంటే చాలు, అది మంచిది. అనుభవం ఎందుకు రాదు? వస్తుంది. దానికోసం ప్రత్యేకం ప్రయత్నం చేసే మార్గం ఉంది. తదదేన వృత్తాన్ని ఇక్కడికి నేను వెళ్ళదలుచుకున్నాను అనుకున్న వాడికి అదే వచ్చి కనపడుతుంది. అనుభవం లేకుండా ఎవడు వెళ్ళడు చివరికి శాశ్వతంగా, అది అనుభవంలోకి వస్తుంది. సమాజ పరిస్థితి ఎలా ఉంటే అతన్ని ఎలాగ ఏ రూపంలో వీళ్ళకి చెప్పాలనే విషయం. మన 4 మాటలు చెప్తే వినేవాళ్ళు ఎవరున్నారు? మాకు చాలా విషయాలు చదివామండి, చాలా వస్తారు చాలామంది. నేను అది చేశాను, ఇది చేశాను, ఇంత చేశాను, నీ విద్య వ్యాఖ్య రాశాను. ఇంకేం కావాలి? వాళ్ళకి పాద నమస్కారం చేసి శాలువా కప్పి దాన్ని మనం చేస్తుంది అంతే. వాళ్ళకే స్వయం సంపూర్ణమైనటువంటి భావం చాలామంది ఉంది. ఈ సమాజానికి ఏది జ్ఞాపకం చేస్తే అందరికీ పనికొస్తుంది అంటే ఏదో బేసిక్ లా, అన్డెనయబుల్ ధర్మ విచ్ కెనాట్ బి అపోజ్డ్ బై ఎనీబడి అండర్ ఎనీ నేమ్. అలాంటిది బుద్ధుడు చెప్పింది రెలవెంట్. తడిబొగ్గులు అంటే ఇచ్చినట్టు టైం తీసుకుంటుంది, నెమ్మదిగా వ్యాపిస్తుంది.